హలో అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న వీడియో సన్‌సిరీ ప్రాజెక్ట్ వారి మరొక వెంచరు మీకు చూపించడం జరుగుతుంది. దయచేసి వీడియో క్లిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అలా చూడడం వల్ల మీకు వన్ బై వన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తున్న ఈ హైవే వచ్చేసి విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే అండి. మా వెంచరు కంకిపాడు దాటిన తర్వాత కంకిపాడు టోల్‌గేట్‌కి వెళ్ళకముందు ఒక హాఫ్ కిలోమీటర్‌లో మా వెంచర్ అయితే వేయడం జరిగిందండి. 14 ఎకరాలు ఫేజ్ 1 కింద ఇచ్చాము. ఫేజ్ 2 కింద హౌసింగ్ ప్రాజెక్ట్ ఇస్తున్నాము. ఇదిగోండి కంకిపాడు టోల్ గేటు వెళ్ళకముందు ఇదే అండి. ఆ రోడ్డుకే వెళ్తే మనం వెంచర్కి వెళ్ళే రోడ్ అండి. అలాగే కంకిపాడు టోల్ గేట్కి వెళ్ళకముందు యూటర్న్ తిరిగి మళ్ళీ విజయవాడ వైపు వస్తుంటే టోల్ గేట్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపు మన వెంచర్కి వెళ్ళే రోడ్డు ఉంటుందండి. వీడియో క్లిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అదండి మీరు చూస్తున్నారు, ఆ లొకేషన్లోనే మా వెంచర్ వేసాము. మీకు రోడ్ వ్యూ క్లియర్గా చూపిస్తాను. వీడియో క్లిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఇక్కడండి మనకి స్టార్టింగ్ పాయింట్, ఇక్కడే స్టార్ట్ అవుతాము. ఇదే రోడ్ అండి, మనం వెంచర్ వెళ్ళే రోడ్డు. చూస్తున్నారు కదా, ఇక్కడ వేరే ప్రాజెక్ట్ వేస్తున్నారు కొత్తది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ ఇచ్చామండి. ఇది దావులూరు పొద్దుటూరు రెండు ఊర్ల మధ్యన ఈ ఈ రోడ్డు అయితే వేయడం జరిగిందండి. ఇది 60 ఫీట్ రోడ్డు ఫ్యూచర్లో. అది మీరు చూస్తున్నారు, అది హౌసింగ్ ప్రాజెక్ట్ అండి. విల్లా ప్రాజెక్ట్ కడుతున్నారు ఒక 35 ఎకరాల్లో. మంచి ప్రైమ్ లొకేషన్ ఇచ్చామండి. మన బందర్ రోడ్డు ఎందుకంటే మన ఇప్పుడు నిమ్మకూరు దగ్గర ఒక బెల్ కంపెనీ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారండి. ఇదిగోండి మన రోడ్డుకి ఇటు సైడ్ కూడా మంచి ప్రాజెక్ట్ అయితే వేశారు సిఆర్డీ వాళ్ళు. ఇందులో ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అవుతున్నాయి. మరొక హైలైట్ ఏంటంటే మచిలీపట్నంలో బీపీసీఎల్ అనే పెట్రోలింగ్ కంపెనీ ఒకటి 69,000 ఎకరాల్లో వేస్తున్నారు సార్. మంచి ప్రైమ్ లొకేషన్, అది ఒక హైలైట్ మనకి. అలాగే ఇంకో హైలైట్ ఏంటంటే మన బందర్ రోడ్డు మచిలీపట్నం పోర్ట్ అనేది వస్తుంది. అది కూడా మనకు ఒక హైలైట్. ఇంకో హైలైట్ ఏంటంటే ఇప్పుడు మెట్రో వస్తుందండి. విజయవాడ నుండి కంకిపాడు వరకు మెట్రో స్టేషన్ అనేది వచ్చింది. ఆల్రెడీ వర్క్ జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, ఇది శ్రీ సిటీ వాళ్ళు వెంచర్ అండి. ఇది మన మన వెంచర్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. దీనికి ఆపోజిట్లోనే మనం వెంచర్ అయితే ఇవ్వడం జరిగిందండి. 14 ఎకరాల ప్రాజెక్టు చూస్తున్నారు కదా, ఆ వెంచర్ అండి. మీరు చూస్తున్నట్టు ఆ ఊరు పొద్దుటూరు ఊరండి. మంచి ప్రైమ్ లొకేషన్. పొద్దుటూరు ఊరికి మన దావలూరు ఊరికి మధ్యన వెంచర్ వేసామండి. ఇదండి మనకి ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడే మన వెంచర్ స్టార్ట్ అవుతుంది. మనకి ఆర్చ్ అనేది ఇక్కడే వస్తుంది. డెవలప్మెంట్స్ వర్క్ జరుగుతున్నాయండి. మనకి మన వెంచర్ చుట్టూ కూడా 7 ఫీట్ కాంపౌండ్ వాళ్ళు విత్ సోలార్ ఫెన్సింగ్ తేవడం జరుగుతుందండి. రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్ సీసీ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారుగా, వర్క్ అని డెవలప్మెంట్స్ వర్క్ స్టార్ట్ అవుతున్నాయండి. ఆల్రెడీ జరుగుతున్నాయి. మీరు చూస్తున్నది దావలూరు ఊరండి. ఇటు రైట్ సైడ్ వచ్చేసి పొద్దుటూరు ఊరండి. పొద్దుటూరు ఊరు. ఆ రెండు ఊర్ల మధ్యన మనం వెంచర్ అయితే వేయడం జరిగిందండి. ఫేజ్ 1 కింద 14 ఎకరాలు ఇచ్చాము. ఆల్రెడీ 50% ప్లాట్లు సోల్డ్ అవుట్ అయిపోయాయండి. కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్ ఇచ్చాము. మనకి కంకిపాడు టు మచిలీపట్నం మెట్రో రావటం వల్ల మన వెంచర్కి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం మరింత ఎక్కువ ఉందండి. అలాగే మా విజయవాడ లొకేషన్లో పెనంలూరు ఇచ్చాము, తర్వాత దావలూరు ఇచ్చాము, నెప్పల్ ఇచ్చాము, ముస్తాబాద్లో కూడా మన వెంచర్లు ఉన్నాయండి. అలాగే ఈడుపుగిల్లో ఉన్నాయి. మీకు ఎక్కడ కావాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఈ అమరావతిలో కూడా కంతేరు, తాడికొండ, పెదపర్మి, కాజా, పొన్నికల్లో కూడా ఇచ్చామండి. మంచి ప్రైమ్ లొకేషన్ ఇచ్చాము. మా సన్సిరీ వాళ్ళ డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే కరెంటు సదుపాయం, 40 ఫీట్ సీసీ రోడ్స్ అన్నీ కూడా. ఇందులో పార్క్ కోసం, చిల్డ్రన్స్ పార్క్ కోసం 2 acres ఇవ్వడం జరుగుతుందండి.
మంచి ప్రైమ్ లొకేషన్ ఇస్తాము. మా వెంచర్ కూడా ఏ వెంచర్ వేసినా స్టార్టింగ్ బుకింగ్ రోజే 20% ప్లాట్లు సోల్డ్ అవుట్ అయిపోతాయండి. ఎందుకంటే ఆ కంపెనీ మీద ఉన్న నమ్మకం, డెవలప్మెంట్స్ అండి. అలాగే మా ప్రాజెక్ట్స్ గుంటూరులో ఉన్నాయి, ఆల్రెడీ అమరావతిలో ఉన్నాయి, విజయవాడ ఏరియాలో ఉన్నాయి. ఎక్కడ కావాలన్నా, మీకు ఏ ఏరియాలో ప్లాట్ కావాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుందండి. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.